నేను కోరికినట్టుగా అయిపోయింది అసలు ఇది. అభిరామికి రాగానే కార్ అని చెప్పేసాను, అందుకని చెప్పేసి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. ఈ రోజు మీ ముందుకైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే మన కిచెన్ లోకి సరిపోయే ఒక ప్రోడక్ట్ అయితే నేను అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూసి చేయండి. ఇది అయితే ఒక వెట్ గ్రైండర్ అన్నమాట. ఈ గ్రైండర్ గురించి అయితే నేనైతే మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. దీన్ని అయితే నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. దీని ప్రైస్ అలాగా మొత్తం అయితే దీన్ని వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, అది ఎలా తీసుకొచ్చామనేది. దీనికోసం ఉదయాన్నే మేము లేచి చీరాల పోయి అక్కడ కొరియర్ పాయింట్ దగ్గరికి పోయి తీసుకొచ్చాం అనమాట. దానికి సంబంధించిన షార్ట్ వీడియో మన ఛానల్ అయితే ఉంది, చూడాలనుకున్న చూడండి. ఇది వచ్చేసరికి బటర్ఫ్లై రైనో ప్లస్ అనే గ్రైండర్ అనమాట, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఆల్రెడీ మా అభిరామ్ అయితే కొంత పీకేసాడు, మళ్ళీ వాళ్ళు అమెజాన్ వాళ్ళు మళ్ళీ దాన్ని సీల్ బ్రేక్ చేశారు అనుకుంటారు కావాలా. స్టార్టింగ్ దీన్ని అభిరామ్ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాడు అసలు. అభిరామ్కి రాగానే కార్ అని చెప్పేసాను, అందుకని చెప్పేసి ఇది వచ్చేసరికి ఒక నాబ్ ఉంది, నాబో ఏంటో మరి. ఇది ఫస్ట్ అయితే ఇదైతే వచ్చింది, దీనైతే పక్కన పెట్టేసుకున్నాం. ప్యాకింగ్ మాత్రం బాగానే కండిషన్ గా చేసి పెట్టేశారు. ఈ మొక్క ఒకటి ఎరిగిపోయింది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్. దీని పైన మూత అనుకుంటుంది, ఇది ఒక చీజ్ చూపిస్తాను. ఇదిగోండి మూత, దీనిపైన మూత అనుకుంటా. ఇదైతే చాలా క్వాలిటీగా అయితే ఉంది, ఉంచినా కానీ పెద్దగా బెండ్ అయితే అవ్వట్లేదు. ఉండు ఇది వచ్చేసరికి మన కొబ్బరి తురిమేది అనుకుంటుంది. దీంతో వచ్చింది కొబ్బరి తురిమేది, ఇట్లా పెట్టుకొని తురుముకుంటారు అనుకుంటా. ఇది ఒకటి వచ్చింది, దీనికి సంబంధించిన క్యాప్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇది మరి నాకు తెలియదు ఎక్కడ పెట్టాలి, ఇది దీని మీద పెట్టాలో ఎక్కడ పెట్టాలో. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇది చూపించేసానుక, దీని క్వాలిటీ అయితే ఇది ఈ విధంగా అయితే ఉంది. ఇదిగో పక్కన పెట్టేసేద్దాం. వచ్చేసరికి దీని లోపల పార్ట్ అనుకుంటే ఇది, అంటే దీనికి లోపల పిండి అనేది ఒక రొటేట్ అయ్యేటప్పుడు ఒక పక్కగా లెగుతుంటది కదా, అది అనుకుంటుంది. దానికి అట్లా మౌంట్ చేసేది అనుకుంటుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇది కంపార్ట్మెంట్ లో ఇంకేమి లేదు. ఇదేమో మన పిండిని అటు ఇటు లెవలింగ్ చేసుకోవడానికి పైకి వచ్చిన దాన్ని మొత్తం మళ్ళీ దాంట్లోకి సెట్ చేసుకోవడానికి అనుకుంటా, గంట లాంటిది. పోతే ఇటు సైడ్ ఇలాంటి అట్టపెట్టి ఉంది. దీంట్లో యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది. దీంట్లో వారంటీ అన్నీ రాసి ఉంటాయి అనుకుంటా. దీంట్లో ఏమి లేవు ప్రస్తుతానికి అయితే. ఇట్లా ఈ విధంగా అయితే ఉంది. దీని మోడల్ నెంబరు ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇట్లాగా ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చరికి ఇద్దాం ఇప్పుడు. దీన్ని నేను కోరికినట్టుగా అయిపోయింది అసలు ఇది. స్టార్టింగ్ ఇది దీంట్లో ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో రాళ్ళు కూడా తీసి జాగ్రత్త పెడదాం. రాళ్ళు కూడా నీట్గా అయితే వచ్చినాయి అనుకుంటున్నాను, ఎక్కడ కూడా డ్యామేజ్ లేవనుకుంటున్నాను. మరి రాళ్ళు కూడా పక్కన పెట్టేసేద్దాం. నేను అడగల. దీని లోపల అయితే ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇదిగో బండి క్వాలిటీ మాత్రం బాగుంది. అది ఇది స్టీల్ది. ఇప్పుడు దీన్ని అయితే బయట తీద్దాము. దీని లోపల ఇంకొక మూత అయితే ఉంది. దీని మేము పెట్టుకున్న మూత అనుకుంటుంది. ఇది ఇంకొక మూత ఇచ్చారు దీంట్లో. ఏం లేదు, దీని వైరు కేబుల్ ఉంది ఇంకంతే. దీని మీద లోగో వేసి ఉంది బటర్ఫ్లైది. వైర్ క్వాలిటీ కూడా బాగానే వచ్చింది.
చేది తీసే అట్టేంది ఇంకా వీళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెడతారుగా. ఇది మొత్తం ఒకసారి సెట్ చేసిన తర్వాత చూద్దాం. మొత్తం ఒకసారి అయితే సెట్ చేసిన తర్వాత అయితే దీని గురించి చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే దీంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెంసేపు అలా రన్నింగ్ చేస్తే మాత్రం దాంట్లో ఉన్న రజన అంతా పోయిద్ది అని చెప్పేసి ఇలా అయితే రన్నింగ్ అయితే చేసాము. మామూలుగా ఎవరైనా రోలు కొన్నప్పుడు మాత్రం దాంట్లో కొంత పొట్టేసి దాన్ని అలాగ దంచుతారు కదా, ఆ విధంగానే దీంట్లో కూడా కొంత పొట్టేసిన తర్వాత రన్నింగ్ చేయాలనుకున్నాము. దీని గురించి చాట్ జీపీటీని అడిగితే మాత్రం ఈ విధంగా చెప్పింది. దాని తర్వాత మళ్ళీ మనం అయితే దాన్ని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంత పిండి అయితే ఫస్ట్ అయితే వేసిన తర్వాత దాన్ని అయితే రన్నింగ్ చేసిన తర్వాత ఆ పిండిని అయితే తీసి పారేయమన్నది అన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ సారి అయితే పిండి అయితే పారేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేయలేదన్నమాట. ఈ విధంగా అయితే ఇలాగైతే వీటిని అయితే సెట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఫిట్ చేసేసాము. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం అయితే సెట్ చేసిన తర్వాత అయితే దాంట్లో పిండి ఏ విధంగా వేస్తారు, దీంట్లో కొంచెం చపాతీలు చేసుకునే ఐటమ్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు బిగించేది అయితే చపాతీలు పిండి కలుపుకునేది అన్నమాట. ఇలాంటివి అన్ని కలిపి ఒక వీడియో అయితే చేస్తాను, మీరైతే వీడియో లైక్ చేయండి. దీన్ని మేము వచ్చేసరికి అమెజాన్ లో అయితే పర్చేజ్ చేసామన్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 4500 రూపీస్ అయితే పడింది అన్నమాట. ఇది మాకు ఇది మేము చాలా రోజుల నుంచి అయితే తీసుకోవాలనుకుంటున్నాము, చాలా రోజుల నుంచి అయితే కళ అన్నమాట. ఇది నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మరియు లైక్ చేయకుండానే చూస్తున్నారు అన్నమాట. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్టప్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు లైక్ చేసి చూడండి. అలాగే ఇలాంటి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు అయితే మళ్ళీ వస్తాను. అంతవరకు అందరికీ